నాకు కథ చెప్పినప్పుడు కథ చాలా నచ్చిందండి. కొత్తగా ఉంది. చాలా డిఫరెంట్ పాయింట్. ఇప్పటి వరకు నేను ఇలాంటి ఒక నరేషన్ వినలేదు. సో, అది చాలా అట్రాక్ట్ చేసింది నన్ను. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ మా డైరెక్టర్ ఏంటి హీ వాస్ వెరీ క్లియర్ ఇదే కావాలి అని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సో, అది ఒక నమ్మకం అది యాక్టర్ వచ్చింది. తప్పకుండా ఇలాంటి ఒక టెక్నీషియన్‌తో వర్క్ చేస్తే మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఒక సినిమా చేసినప్పుడు క్యారెక్టర్‌ని డెఫినెట్‌గా బయట ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌గా తీసుకొస్తారు అని. సో ఫస్ట్ ఒప్పుకోవడం సుందరకాండ అయితే అలానే జర్నీ స్టార్ట్ అయ్యింది. అండ్ చాలా రోజుల తర్వాత ఎస్ సుందరకాండ వస్తుందనేది అది ఎలా రిసీవ్ చేస్తారని నా ఆడియన్స్ అని అనుకున్నాను. బట్ ఫస్ట్ టైం టీజర్ అవుట్ వచ్చినప్పటి నుంచి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది. టీజర్ కానీ తర్వాత ట్రైలర్ తర్వాత రిలీజ్ సాంగ్ వచ్చినప్పుడు చాలా పాజిటివిటీ వచ్చింది. జెన్యున్లీ అందరూ బాగుంది బాగుంది అని అన్నారు. సో దానివల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఐమ్ హోపింగ్ మంచి పాజిటివ్ 27 రిలీజ్ అయిన తర్వాత ఇంకా పాజిటివ్గా ఉంటుంది.